హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసరికి తిరుపతి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటాం కదా. సో ఈరోజు నైవేద్యం అయితే పెట్టుకోబోతున్నాను అండ్ అలాగే ఈరోజు ఒక పెళ్ళికి కూడా అయితే అటెండ్ అవ్వాలి. సో ఈ ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. చూస్తుండండి బ్లాగ్ అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. నైవేద్యం వచ్చేసరికి ప్యారల్గా చేసుకుంటున్నాను. మేము వచ్చేసరికి నైవేద్యంలో అత్తసర పెట్టుకుంటాము అండ్ అలాగే పరమాన్నం చేస్తాను. పరమాన్నం వచ్చేసరికి ఇత్తడి గిన్నెలో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ అత్తసర వచ్చేసరికి ఇందులో పెట్టేసి కుక్కర్లో అయితే పెట్టేస్తాను అనమాట. సో దీనికి బొట్లు అవి పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తున్నాను. ఏది కూడా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయట్లేదు, మళ్ళీ మ్యారేజ్కి వెళ్తాం కదా, మళ్ళీ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాం అనమాట. సో అత్తసర అయితే బాగానే మరుగు పట్టింది, దీన్ని ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను. అత్తసర వచ్చేసరికి కుక్కర్లో పెట్టేసాను అండ్ పరమాన్నానికి రైస్ అయితే కుక్ అవుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఎవరు లేకుండా నేను నైవేద్యం పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటికీ కూడా ఎవరిది హెల్ప్ కావాలంటే పిలిస్తే ఖచ్చితంగా వస్తారు, కానీ అలా ఒకరు అండర్లో చేస్తుంటే నాకైతే అలవాటు అవ్వట్లేదు అనమాట. సరే ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. బూర్లు కూడా నేను ఎప్పుడు వేయలేదు, అంటే ఇప్పుడు పొంగు బూర్లే వేసేది, బట్ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఎలా నైవేద్యాలు పెడుతూ ఉంటారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం బూర్లా అయితే వేస్తున్నాను. పర్లేదు, కొంచెం బాగానే వచ్చినాయేమో. అత్తసర అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పరమాన్నం ఒక్కటే కుక్ అవుతుంది. ఇది ఒకటే కొంచెం టైం పడుతుంది కదా. సందులో పెట్టేసే ఆయన అయ్యేసరికి మొత్తం వంటలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అరిటాకు అగారో కత్తితో అరిటాక. మీ ఇంటి దగ్గర మీరు నైవేద్యం ఎలా పెడతారు అన్నది నాతో కామెంట్స్లో అయితే షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ అన్ని చోట్ల ఒకే కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అయితే ఉండదు కదా, ఒక్కొక్కరి పద్ధతి విధానాలు ఒక్కొక్కలాగా అయితే ఉంటాయి. కామెంట్స్లో చెప్తే సరదాగా తెలుసుకున్నట్టు కూడా అయితే ఉంటుంది. అండ్ ఈ పూజలు చేస్తుంటే నాకు ఒక కామెంట్ అయితే గుర్తొస్తుంది. ఈ మధ్యన లక్కీ కోసం మొక్కులు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో అని గుళ్ళకి అవి వెళ్ళిన వీడియోస్ అయితే పెట్టాను కదా. సో అవి పెట్టేసరికి ఒకరు కామెంట్ పెట్టారనమాట, మీరు గుళ్ళు గోపురాలు తిరగడం మానేసి హాస్పిటల్కి వెళ్ళండి అని. యాక్చువల్లీ నేను ఎక్కువ వ్లాగ్స్ అయితే రికార్డ్ చేయట్లేదు. ఐ థింక్ అది మీకు విజిబుల్గానే తెలుస్తుంది. ఎందుకనంటే లక్కీతో మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఎందుకనంటే వాడిది ఇప్పుడిప్పుడే లెర్నింగ్ స్టేజ్. కరెక్ట్గా మనం ఏమైనా నేర్పిస్తుంటే వాడు గ్రాస్ప్ చేసి నేర్చుకునే స్టేజ్ కాబట్టి ఎక్కువ టైం వాడితో స్పెండ్ చేయడంలో వీడియోస్ అనేవి తగ్గినాయి. మేము అలాగే హాస్పిటల్కి ఒక 3 times వరకు వెళ్ళాము, బట్ నేనైతే హాస్పిటల్లో ఎలాంటి వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేయలేదు. అండ్ హాస్పిటల్లో లక్కీని చూపించినప్పుడు కంప్లీట్లీ హీఈస్ ఆల్ రైట్ అని అయితే చెప్పారు. సో యాజ్ టైమ్ గోస్ ఆన్ కంప్లీట్గా ఇవైతే సెటిల్ డౌన్ అవుతాయి. అండ్ ఇప్పుడైతే పెళ్ళికి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో వెళ్ళబోతున్నాం. సో ఇది ఒక క్రిస్టియన్ వెడ్డింగ్. సో అందరూ అయితే రెడీ అయిపోయాం, లక్కీ కూడా రెడీ అయిపోయాడు. సో చలో వెళ్ళిపోదాం. లక్కీని తీసుకుని బయటికి వెళ్తున్నామంటే అయితే బేబీ క్యారియర్ లేకపోతే స్ట్రోలర్ ఖచ్చితంగా తీసుకువెళ్తాము. పార్క్స్, మాల్స్ ఇలాంటి ప్లేసెస్లో స్ట్రోలర్ యూజ్ అవుతుంది, కానీ ఎక్కువ జనం ఉన్న ప్లేసెస్కి మనం వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా బేబీ క్యారియర్ చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. ఎక్కువసేపు మన చేతిలో ఉండమంటే వాళ్ళు ఉండరు, కానీ బేబీ క్యారియర్లో చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే మాత్రం మనం చాలా ఎఫర్ట్లెస్గా ఎక్కువసేపు మన దగ్గర ఎత్తుకుని అయితే ఉంచవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ అండి. ఇది వచ్చేసరికి 6 months దగ్గర నుండి 18 months బేబీస్కి యూజ్ చేసుకోవచ్చు. దగ్గరగా 6 kgs నుండి 18 kgs పిల్లల వరకు కూడా ఇదైతే మాత్రం హెల్ప్ఫుల్ ఉంటుంది. దీని ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్రీమియం ఉంటుందండి, బ్రీతబుల్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ వాళ్ళకి ఒక్కబోసేసి హ్యూమిడిటీగా అలా అయితే అనిపించదు. మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. దీన్ని మనం 3 పొజిషన్స్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్కి వేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ సైడ్ కూర్చోబెట్టుకోవచ్చు. అలాగా 3 పొజిషన్స్లో అయితే పెట్టచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఫ్రంట్ పొజిషన్, ఇది కంగారో పొజిషన్ అండి. బేబీని మన వైపు తిప్పుకుని అయితే ఎత్తుకోవచ్చు అనమాట. అలా కాదు అంటే ఫ్రంట్ సైడ్కి కూడా వేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఎదురుగా ఉండే వాటిని చూస్తూ వాళ్ళు అయితే ఉంటారు. ఎక్కువగా కంగారో పొజిషన్ హైలీ సజెస్టెడ్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కంటే తెలిసిందే కదా, మేకప్ లాగా అయితే వేసేసుకోవడం. దీని స్ట్రాప్స్ కూడా ఏంటంటే మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ వల్ల మన భుజాలకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఈ అడ్జస్టబుల్ స్ట్రాప్స్తో ఏంటంటే ఇంకొకరి సాయం లేకుండా మనమే ఇదంతా కూడా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా నేను ఎంత సింపుల్గా పెట్టుకున్నానో. దీనికి ఒక చిన్న క్యాప్ లాంటిది కూడా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎండగా ఉన్నా లేదంటే వర్షం పడుతున్నా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కింద ఇంకా జిప్స్ అయితే వస్తాయన్నమాట. బేబీకి సంబంధించి
చిన్న 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 బిలాంగింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇందులో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అయితే ఉన్నాయి. వీటి యొక్క లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇది బాగా యూజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. బాగున్నదిరా నీ స్పెక్స్. గుడ్ బాస్. యాక్చువల్లీ ఇందాక చూసారు కదా, అది రెడ్ కలర్ లిప్స్టిక్ నాకు ఇది కనిపించకైతే వేసుకున్నాను అనమాట. బట్ అంత బ్రైటర్ షేడ్స్ నాకు వేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు. ఇంకా దారిలో నాకు ఎందుకో నాకే ఆక్వర్డ్గా అనిపించి మొత్తం అది రిమూవ్ చేసేసి న్యూడ్ షేడ్ అయితే వేసుకున్నాను. ఇదిగో వదిన చూడు, వదిన ఎక్కిరేస్తుంది చూడు, వదిన ఎక్కిరేస్తుంది చూడు. అరే చూడరా, ఎక్కిరించు. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది కారు? చెప్పమ్మా, ఎన్ని మగ్గలు తిప్పావురా మూతి. ఎలా ఇక్కడ ఉన్నాను రా. అండ్ ఈ మ్యారేజ్ వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఇక్కడ తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నారనమాట ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ క్లైమేట్ అయితే మాత్రం ఏంటండి బాబు ఇలా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఇక్కడ పెళ్ళికి మా ఆడబడుచు, మా తోటికోడలు అండ్ మేము పిల్లలు అందరూ కలిసి అయితే వెళ్ళాము. అండ్ ఇదే ఫ్లెక్స్ అయితే చూస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం వీళ్ళని కలవడానికి వెళ్ళడము, నాకైతే తెలీదు, పరిచయం లేదు. నేనైతే ఫస్ట్ టైం క్రిస్టియన్ వెడ్డింగ్ రావడం. ఎలా జరుగుతుంది నాకైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, ఎలా జరుగుతుంది? గౌన్ వేసుకుంటారా? బుక్ వేసిరుతారా? మేము వెళ్ళేసరికి పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా ఏంటంటే కింద ఉండి అలా చూస్తూ ఉన్నాము. అండ్ పెళ్లి కూతురు అయితే వైట్ ఫ్రాక్లో సూపర్ గార్జియస్ అయితే ఉంది కదా. అండ్ ఇంకా మేము లంచ్ కూడా అక్కడే చేసేసాము. యాక్చువల్లీ లంచ్లో చాలా వెరైటీస్ పెట్టారు, కానీ ఆ హీట్కి నిజంగా ఏది తినాలన్నా తినబుద్ధి కావట్లేదు. పెళ్ళిళ్ళనే కాదు, ఇంట్లోనే ప్రాపర్గా వండుకుంది తినబుద్ధి కావట్లేదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఇంతకు ముందు అంటే మన చిన్నప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎండలు పెరిగిపోయినాయా, లేకపోతే చిన్నప్పుడు లేని ఏసీలు ఇప్పుడు అలవాటు చేసుకుని మనం సుకుమారం అయిపోయామా అన్నది నాకైతే తెలియట్లేదు అనమాట. చిన్నప్పుడు ఏసీ అలాంటిది ఏం లేకపోయినా సరే చక్కగా ఇంటి బయట సాయంత్రం అయ్యేసరికి మడత మంచాలు వేసుకుని చక్కగా వాటర్తో తడిపేసుకుని పడుకుంటే ప్రశాంతంగా ఉందని అనిపించేది. ఇప్పుడు ఏంటో ఏసీకి కొంచెం అలవాటు పడిన తర్వాత ఎండలోకి కొద్దిగా వెళ్ళిన ర్యాషెస్ పడిపోవడము, లేదంటే స్కిన్ పేలిపోయినట్టు అయిపోవడము అలా అయితే అయిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ లంచ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ లక్కీని నేను హ్యాండిల్ చేశాను, మిగతా వాళ్ళు లంచ్ చేశారు. అండ్ ఆ తర్వాత లంచ్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చి నేను భోజనం చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి, బట్ ఏంటంటే తినలేకపోయామన్నమాట. చాలా ఎక్కువైతే ఉంది ఆ రోజు టెంపరేచర్. ఇంకా తెలిసిన వాళ్ళంటే నాకు చాలా తక్కువ మంది కనిపించారు. మన సబ్స్క్రైబర్ కూడా కనిపించి మాట్లాడారు. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. అండ్ అక్కడ నుండి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎలాగో దగ్గర వరకు అయితే వెళ్ళాం కదా, సో ఇంకా సరదాగా చూసి వచ్చేయచ్చు అని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అందరం కూడా. నువ్వు కూడా అంటున్నావా టక్ 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 అని? లక్కీ అల్లరి చూసారా ఎలా ఉందో. ఇంకా ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయిస్తానన్నారు. యానంలో వచ్చేసరికి కొంచెం రేట్ అయితే తక్కువ ఉంటుంది కదా, ఇంక యానం వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయాలన్నారు. సో ఎలాగో యానం వెళ్తున్నారు కదా, మేము కూడా వస్తాము సరదాగా అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని అనేసరికి ఇంకా అందరూ కలిసి అయితే స్టార్ట్ అయ్యాము.
అయ్యో ఇక్కడ ఉండిపో అలా ఉండిపోరా నా దగ్గర మొదలెట్టాడు ఫస్ట్ టైం నా దగ్గర మొదలెట్టాడు అవునవును ఫస్ట్ టైం ఇక్కడే ఆడడం చూసా లక్కీ వెళ్ళిపోతున్నావు బాయ్ బాయ్ డోరెస్ ఎవరు ఈ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు లక్కీ చూసారా ఎంత ముద్దుగా ఏడ్చేస్తున్నాడో ఈ మధ్యన బాగా తెలుస్తుందన్నమాట. అప్పుడు వరకు ఆడుకునే మనుషుల్ని వదిలి రావాలన్నా లేదంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నా గట్టిగా ఆడడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇంకా కాసేపటికి ఆపేస్తాడనమాట. జస్ట్ 1 or 2 minutes మాత్రమే అలా ఉంటాడు. ఇంకా కొంచెం అలా మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ధ్యాసలో పడిపోయి అదంతా మర్చిపోతాడు అనమాట. గట్టిగా పేచి అయితే పెట్టాడు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇక్కడ యానం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది పర్ఫెక్ట్ బీచ్ అన్నానికి లేదు, రివర్ లానే ఉంటుంది. బట్ మంచిగా బాగుంటుంది అనమాట. యానం బీచ్ అనే కదా వెళ్తాము. సో ఇక్కడికి ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత మేము ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ పైకి వెళ్ళడానికి లేకుండా ఇలా తాడులు అవి కట్టేశారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే పైకి వెళ్ళాము. అక్కడ వాటర్ అదంతా కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు వాటర్ అంటే చాలా భయం అండి. ఏదో కాళ్ళు అలా పైన తడుపుకుంటాను, ఎక్కడ మునిగిపోతానా అని చాలా భయం. మేము రావడంతో యానం బీచ్ యొక్క క్లైమేట్ ని మార్చి పాడేసాం. సో క్లైమేట్ అయితే చాలా కూల్ అయితే అయిపోయింది అనమాట. బాగా మబ్బు వేసేసింది, మంచిగా గాలి కూడా అయితే వేస్తుంది. ఐ థింక్ ఇట్స్ అబౌట్ టు రైన్. గాలి యొక్క ఎఫెక్ట్. వీకెండ్ కాకపోవడం వల్ల ఖాళీగా ఉంది, కానీ వీకెండ్ అయితే అసలు ఖాళీ ఉండేది కాదు. అరే ఎవరు చెప్పారా నాకు మరి నిన్ను? అసలు పిల్లలు ఇలా ఎలా తయారవుతారో నాకైతే తెలియదండి. రోజు పెట్టే అన్నానికి నోరు తెరవమంటే అస్సలు తెరవరంటే తెరవరు. తినిపించడానికి మనల్ని ఇల్లంతా కూడా తిప్పిచ్చేస్తారు. అలాంటిది ఐస్ క్రీమ్ అన్నది నేనైతే ఎప్పుడు వాడి ముందు తినింది లేదు, అండ్ వాడికి నేను తినిపించింది లేదు. బట్ అది బాగా తినే ఐటమ్, బాగా నచ్చేది అని వాళ్ళు ఎలా ఫిక్స్ అయిపోతారో తెలియదు. కానీ చూస్తున్నారా, ఆ ఐస్ క్రీమ్ పెట్టమని అలా వచ్చేస్తున్నాడు అనమాట. అందరూ తినడం చూసి ఓకే ఇలా తినాలని చెప్పేసి నాలుగు కూడా చాపేస్తున్నాడు. అదే నవ్వుకుంటున్నాం అనమాట, ఎలా తింటున్నాడో చూడండి. ఫుడ్ మాత్రం కరెక్ట్గా తినట్లేదు అనేసి. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి వెదర్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఎంత హ్యూమిడిటీగా ఉంది, ఎంత ఎండగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి చక్కగా మబ్బులు వేసేసి చల్లటి గాలి అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ వరకు వెళ్ళినందుకు రియల్లీ వర్త్ అండి. అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటేనే కదా కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుంది. నాకు కూడా ఏంటంటే ఎక్కువగా నేను ఇంట్లోనే ఉంటాను. 4 గోడల మధ్యన గదిలో వర్క్ చేసుకోవడం లేదంటే వంట చేసుకోవడం ఇదే పని. సో ఎప్పుడైనా సరే ఇలా ఇల్లు దాటి బయటికి వెళ్తే చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. దట్టు మా ఇంటి చుట్టూరా ఎక్కువ హౌసెస్ అవి లేకపోవడం, మేము మాత్రమే ఉండడం వల్ల కొంచెం ఆ ఫీలింగ్ అలా ఉంటుంది. ఎవరు ఇంటికి వచ్చే వాళ్ళు ఉండరు, లైక్ వెజిటేబుల్స్ అని ఏవి రావు. దానివల్ల కొంచెం ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకా వస్తుంటే దారిలో మంచిగా వర్షం అయితే పడడం స్టార్ట్ అయ్యింది. ఫుల్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట రెయిన్ని. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ కాకినాడ వరకు వస్తే ఇక్కడ చూసారా, ఇవి యుద్ధం చేసుకుంటున్నాయండి రోడ్ పైన. ఎక్కడొచ్చి ఈ గొడవ మా మీద పడిపోతుందా అని చాలా భయపడ్డాము. చూస్తున్నారా ఎంత ఎలా నెట్టుకుంటున్నాయో, చాలాసేపు గొడవ పడ్డాయి. ఎస్, మొత్తానికి ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. అండ్ డ్రాస్టికల్ గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదా. సో అందులో మార్నింగ్ చికెన్ కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి చికెన్ బిర్యానీ అండ్ అలాగే చిల్లీ చికెన్ లాగా అయితే చేయబోతున్నాను అనమాట. చూద్దాం, బిర్యానీ అయితే వండుతాను. టైంని బట్టి చిల్లీ చికెన్ చేయడమా లేదా అన్నది డిసైడ్ అవ్వాలి. ప్రస్తుతానికి బిర్యానీకి కావాల్సినవి అయితే కట్ చేసేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నాను. అండ్ లెట్స్ స్టార్ట్. బిర్యానీ స్టార్టర్స్ ఏంటో చూద్దామా? ఓకే, చాలా వరకు కుక్ అయిపోయినట్టుంది. నాకు మాత్రం ఫుల్గా రబ్బ చేయడం వల్ల నో టేస్ట్ నో స్మెల్ అనమాట, ఏం తెలియట్లేదు. అండ్ ఫ్రై అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ చిల్లీ చికెన్ లా అనుకున్నాను కానీ దానికి టైం పట్టేస్తుంది. సో అందుకని ఇంకా ఫ్రైలా చేసేస్తున్నాను.
ఈ రోజు వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూసారు కదా. సో మాకు ఈ డే అయితే ఇలా గడిచిందనమాట. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్.